Hi friends, I am Ponnagandi Shivaya, Director of Sri Anu Publications, the leading publisher for competitive exams in the states of Andhra Pradesh and Telangana. So, in this class, we are going to explain about English and the profiles of Englishers. Before this, మరి ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసులు ఎంతో చక్కగా వింటూ మరి మాకు మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. అయితే నేను ఒకటి గ్రహించింది ఏంటంటే, మీ దగ్గర నుంచి అందరూ నిరాశావాదంతో ఉన్నారు. ఏంటి అంటే, ఈ కరోనా వైరస్ అనేటటువంటిది దెబ్బకొట్టింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టింది. మరి ఈ కరోనా టైంలో నోటిఫికేషన్లు ఏమైనా వస్తాయా, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తాడు అనేటటువంటి భావం ప్రతి ఒక్కరిలో ఉంది. మిత్రులారా, నేను ఒకటే చెప్తాను, మన విద్యాశాఖను తీసుకుంటే విద్యాశాఖలో డబ్బులు విపరీతంగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి యొక్క అత్యున్నతమైనటువంటి ప్రియారిటీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే, స్కూల్ ఎడ్యుకేషన్లో మరి ఉన్నటువంటి పాఠశాలని అద్భుతంగా తయారు చేసి పిల్లల్ని కార్పొరేట్ లెవెల్లో చదివించాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క తాపత్రయం. కరోనా వైరస్ లేకపోతే ఈ పాటికి మనకి టెట్ వచ్చేది, డిఎస్సి వచ్చేది, అదేవిధంగా ఏపీఎస్సి క్యాలెండర్ వచ్చేది, ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, ఈ విధంగా చాలా నోటిఫికేషన్లు వచ్చాయి. సో ఈ కరోనా వలన ఈ నోటిఫికేషన్లు ఆగిపోయినాయి. ఒక 2 లేదా 3 నెలల్లో ఎప్పుడైతే కరోనా దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వచ్చి కరోనా వీక్ అవుతుందో, ఇమ్మీడియట్గా ఫస్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏంటంటే టెట్ నోటిఫికేషన్, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. కాబట్టి మిత్రులారా, మీరు నిరాశావాదంలో ఉన్నటువంటి సంగతి మనకందరికీ తెలుసు. ఈ నిరాశావాదం నుంచి బయటికి రండి. మరి ఈ కాలంలో మీరు ఇంట్లోనే ఉండి చక్కగా మేము ఇచ్చినటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ప్రిపేర్ కాండి. నేను ఎందుకు చెబుతున్నానంటే, మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు ఒక ఆటం బాంబులాగా ఒక న్యూస్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అప్పుడు మీరు ఏమి చేయలేరు, మీకు టెన్షన్ వస్తుంది. త్వరలో లేదా నెక్స్ట్ మంత్లో టెట్ నోటిఫికేషన్, లేదా నెక్స్ట్ మంత్లో డిఎస్సి నోటిఫికేషన్ అని ఎప్పుడైతే మీకు ఆ న్యూస్ వస్తుందో మీరేమీ చేయలేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ ఇంగ్లీష్ని తీసుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్టులో 34 యూనిట్లు ఉన్నాయి. ఓన్లీ కంటెంట్ పార్ట్ 34 యూనిట్లు ఉన్నాయి. అదేవిధంగా 10 యూనిట్లు మెథడాలజీ ఉన్నాయి. ఈ 34 యూనిట్లు 34 యూనిట్స్ మీరు స్టడీ చేయాలంటే అట్లీస్ట్ మినిమం 4 or 5 months పడుతుంది. మరి ఈ 4 or 5 monthsలో మీరు ఆ సబ్జెక్టును చదివితే తప్ప మీరు సక్సెస్ కాలేరు. అందువల్ల నోటిఫికేషన్ మర్చిపోండి. మీ వర్క్ మీరు చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి వర్క్ మీరు చేయండి. మీకు నేను అండగా ఉంటాను. అదేవిధంగా మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను. మీకు ధైర్యం ఉంటుంది. మా వెనక అను పబ్లికేషన్ ఉంది. అను పబ్లికేషన్ సంబంధించినటువంటి క్లాసెస్ ఉన్నాయి. అను పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. అను పబ్లికేషన్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ మా వెనక ఉంది. మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఇమ్మీడియట్గా ఈ ఫ్యాకల్టీ మాకు మా డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ చేస్తూ ఉంటారనేటటువంటి ఒక ధైర్యం మీలో ఉండాలి. ఆ ధైర్యాన్ని నింపడం కోసమే ఈ సంక్షోభ సమయంలో కూడా మీకోసం మేము వర్క్ చేస్తున్నాం. లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలంటే సంక్షోభ సమయంలో కూడా ఎలాంటి భయం లేకుండా ముందుకు నడిపించేటటువంటి వాడే లీడర్. మీకోసం నేను చివరి బాల్ వరకు బ్యాటింగ్ చేస్తూ ఉంటాను. మీకోసం నేను కష్టపడుతూ ఉంటాను. మీకు ఉద్యోగం వచ్చే వరకు నేను డే అండ్ నైట్ ఆహర్నిశలు కష్టపడుతూ మీకు మంచి నాలెడ్జిని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి అభ్యర్థికి తెలిసిపోయింది ఆన్లైన్ పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసులు అంటే ఎక్స్ట్రానరీగా ఉంటాయని ప్రతి అభ్యర్థికి తెలిసిపోయింది. మీరే చూడండి, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మన యాప్ యొక్క రేటింగు 4.7/5. 4.7 మన యాప్ యొక్క రేటింగ్. అదేవిధంగా మిగిలిన వాళ్ళ యొక్క యాప్ చూసుకోండి, మనమే ముందంజలో ఉండాం. దానికి కారణం ఏంటంటే మన హార్డ్ వర్క్, మనం ఇచ్చేటటువంటి క్వాలిటీ, ఇవన్నీ కూడా మీకు చేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, కష్టపడండి. మీరు ఎప్పుడైతే కష్టపడతారో ఈ పేదరికం అనేది పటాపంచలైపోతుంది. మీరు ఎప్పుడైతే కష్టపడతారో మీ పేదరికం పటాపంచలైపోతుంది. మీ నిరుద్యోగం మొక్కచెక్కలైపోతుంది. ఈ పేదరికం, నిరుద్యోగం, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 2 కళ్ళు లాంటివి. ఎవరు కూడా ఇలాంటి సమస్యలు ఉండకూడదు. ఇవి 2 కూడా విషస్ సర్కిల్స్ అనమాట, సంక్షోభాలు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని నుండి బయటపడినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించారు. ఈ 2 కూడా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. అన్ఎంప్లాయ్ అంటే ఎలాంటి ఉద్యోగం లేక, మీకు స్కిల్స్ ఉన్నప్పటికీ ఎలాంటి ఉద్యోగం లేక ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితిని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అన్ఎంప్లాయ్మెంట్ కాలంలో ఆదాయాలు ఉండవు. ఎప్పుడైతే ఆదాయంలో ఇన్కమ్స్ ఉండవో మీరు పావర్టీలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే పావర్టీలోకి వెళ్ళిపోతావో రకరకాలైనటువంటి సమస్యలు మీ చుట్టూ చేరుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ 2 నుంచి మీరు బయటపడి మీరు సమాజంలో మంచి గుర్తింపు పొందాలి. ఎప్పుడైతే మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని తెచ్చుకుంటారో మీకు సమాజం రెడ్ కార్పెట్ పరుస్తుంది. కాబట్టి అలా మీ అందరికీ రెడ్ కార్పెట్ పరవాలని, అదేవిధంగా మీ తల్లిదండ్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ ఫ్యామిలీకి, వీళ్ళందరికీ కూడా మీరు తోడుండాలని నా ఈ తాపత్రయం. మిత్రులారా, ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లోకి విద్యాశాఖ నుండి. ఏంటంటే దీనికి సోర్సు సాక్షి టీవీ. ఏంటంటే జిల్లా విద్యాశాఖ జేసీల పరిధిలోకి, అంటే జాయింట్ కలెక్టర్స్ ఇప్పటి వరకే కలెక్టర్స్ పరిధిలో ఉండేది, ఇక జాయింట్ కలెక్టర్స్ పరిధిలోకి వెళుతుందట. నెక్స్ట్ ఇంకోటి, సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలు తెరవాలి. ఎందుకంటే ఉపాధ్యాయ దినోత్సవం రోజు సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరవాలని మరి అన్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి ఒక విద్యాశాఖాధికారి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు జిల్లా మొత్తానికి ఒక డిఈఓ ఉన్నారు. తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విద్యాశాఖ అధికారి. ఎందుకంటే ఒక జిల్లా మొత్తాన్ని చూసుకోవాలంటే విద్యాశాఖ అధికారి డిఈఓకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విద్యాశాఖ అధికారిని ఇస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్పై కమిటీ వేస్తాం. ఇది ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాల నుంచి ఇది తేల్చలేదు ఫైలు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అంటే ఉపాధ్యాయులు 2 రకాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒకటి ఏంటంటే పరిషత్తు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లెవెల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కేవలం 3% మాత్రమే ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తక్కువ మంది ఉన్నటువంటి ఉపాధ్యాయులకేమో ఎక్కువ ప్రమోషన్లు వస్తున్నాయి. డిఈఓలు వాళ్ళే, డిప్యూటీ డిఈఓలు వాళ్ళే, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు వాళ్ళే, అదేవిధంగా ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకి ఇస్తున్నారు. ఎక్కువ మంది ఉన్నటువంటి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ప్రమోషన్ రావట్లేదు. కాబట్టి మేము కూడా అందరూ డిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ అయ్యారు. కాబట్టి ఉమ్మడి సర్వీస్ రూల్స్ అందరూ సమానంగా ఉండాలని మరి చెప్పడం జరిగింది. ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ కానీ వస్తే మీకు 50,000 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఎందుకంటే ప్రమోషన్లు ఇస్తారన్నమాట. ప్రమోషన్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం లేదా ఎంఈఓకి, అదేవిధంగా ఎంఈఓ నుండి డిప్యూటీఓ, తర్వాత డిఈఓ, ఈ విధంగా ప్రమోషన్లు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంకా పోస్టులు, అదేవిధంగా జేఎల్స్ కూడా ప్రమోషన్ ఇస్తారు. కాబట్టి ఇంకా పోస్టులు ఖాళీగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ప్రతి తరగతిలో
ప్రతి తరగతికి ఎల్కేజీ యూకేజీ విద్యా విధానాన్ని అనేది ఏర్పాటు చేస్తారనమాట. ఎల్కేజీ యూకేజీ విద్యా విధానం అంటే అక్కడ కూడా మరి ప్రైమరీ స్కూల్స్కి ఈ విద్యా విధానాన్ని అటాచ్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా టీచర్ పోస్టులు కావాలి. ఇంకే ఈ విద్యా సంవత్సరంలోనే మరి ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా ల్యాబొరేటరీస్ ఇంగ్లీష్ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఇంగ్లీష్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తే మరి దాంట్లో కూడా మరి సిబ్బంది కావాలి, నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ కావాలి. మరి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా 8వ తరగతి నుండే కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ వేయడం జరిగింది. సో ఈ విధంగా ఇవన్నీ విద్యా విధానంలో, స్కూల్ లెవెల్ విద్యా విధానంలో నూతనమైనటువంటి పోకడలు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి దీనివలన భవిష్యత్తులో విద్యా విధానం అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ కరోనా టైంలో పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మరి అందరూ కూడా మ్యాక్సిమం పేరెంట్స్ వీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకే వారి యొక్క పిల్లల్ని పంపిస్తారు కాబట్టి అక్కడ పిల్లలు ఎక్కువగా చేరుతారు కాబట్టి మరి టీచర్ పోస్టులు కావాలి. కాబట్టి 2-3 నెలల తర్వాత అయినా మీ నోటిఫికేషను మీకు వస్తుంది. నమ్మండి. బిలీవ్ మై వర్డ్స్ ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ మై వర్డ్స్. ఓకే, ఈ క్లాస్లో ఇంగ్లీషు సర్స్కు సంబంధించినటువంటి ప్రొఫైల్, వాళ్ళ యొక్క సిస్టమ్, ఇంగ్లీష్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేటటువంటిది మనం చూసుకుందాం. మిత్రులారా, ప్రతిరోజు నేను ఏదో ఒక వీడియోస్తో ఏదో ఒక కాన్సెప్ట్తో వస్తాను. ఉదాహరణకి ఈరోజు ఇంగ్లీష్, తర్వాత రేపు ఇంగ్లీష్కి నెక్స్ట్ వీడియోలో నేను ఎట్లా వస్తానంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, అదేవిధంగా ఒక్కొక్క టాపిక్ నుంచి ప్రీవియస్ బిట్లు ఏ విధంగా వచ్చినాయి టెట్ డిఎస్లో, అదేవిధంగా తర్వాత ఫైల్లో నెక్స్ట్ అదే వీడియోలో ఇంకేం చెప్తానంటే ఇంగ్లీష్లో యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్ ఏంటి, ఆ యూనిట్స్ అంటే ఏ యూనిట్స్ నుంచి మీకు బిట్స్ వస్తున్నాయి, కనీసం ఆ యూనిట్స్లన్నా మీరు ఫాలో అయితే దెన్ ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్లో అనేటటువంటి డౌట్ ఉండదన్నమాట. ఉదాహరణకి టెన్సెస్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి, రిపోర్టెడ్ స్పీచ్ వాటి నుంచి ఎక్కువ వస్తున్నాయి, వాయిస్ వాటి నుంచి ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా సెంటెన్సెస్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ వీటి నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో ఈ విధంగా అదేవిధంగా సినానిమ్స్, యాంటనమ్స్ వీటి నుంచి ఎక్కువ బిట్లు. ఎట్లా రేపు నెక్స్ట్ వీడియోలో ఆ ఇంగ్లీష్ ఏంటి, దాని నుంచి ఏ విధంగా బిట్లు వస్తున్నాయి, ఆ ఇంగ్లీష్ని ఏ విధంగా స్టడీ చేయాలి అనేటటువంటి దాని మీద కూలంకోషంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బీఈడి డిఈడి అభ్యర్థులు అంటే మ్యాక్సిమం 80% స్టూడెంట్స్ దే కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, రూరల్ ఏరియాస్. కాబట్టి వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు కాబట్టి మీరు సో గ్రామర్ అనేది కొంచెం అర్థం కాకపోవచ్చు. సో ఈ గ్రామర్ సంబంధించినటువంటి A to Z మీకు కూలంకుషంగా నేను వివరించాను. ఓకే, లెట్ us స్టార్ట్ అబౌట్ ఇంగ్లీష్. సో రిగార్డింగ్ ఇంగ్లీష్ 2 parts are there. One part is content, one part content, and the second part methodology. In this content, how many topics are there for paper 1 as well as paper 2? Approximately 34 units are there in this content. 34. Total 34 units for paper 1 as well as paper 2. Regarding these 34 units, maximum units were covered by this person. Maximum content units, regarding content units, nearly 80% syllabus was covered by this person. This is Sri R. Hari, the best person, is very experienced person in this English. What is the profile of this person? This is R. Hari. His qualification is MA, BEd and IFLU. This is very, very, very important. IFLU, English
and Foreign Languages University. IFLU means English and Foreign Languages University. So he studied at IFLU in Hyderabad. In IFLU, at national level, 60 seats are there. In this 60 seats, he got one seat in open competition. In open competition, he got one seat. After study of IFLU, he was selected as a school assistant in DSC 2009. In DSC 2009, he was selected as a school assistant English. Since 2009, he has been worked as school assistant English in Nelluru. So this is the profile of Hari sir. ఇది ఈయన యొక్క ప్రొఫైలు. ఈ వీరు టోటల్గా ఎన్ని వీడియోస్ ఇచ్చారంటే దీస్ ఆర్ 34 యూనిట్స్. సో దీస్ 34 యూనిట్స్ were explained by this person. Some units were explained by his friend Raja. I will say about him after this. Approximately above 65 videos, 34 units ni above 60 units ga 60 videos ga present చేయడం జరిగింది వీరు. సో ఆ 34 యూనిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను కూలంకుషంగా మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్రతి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఈ 60 వీడియోస్ని మీరు పరిశీలిస్తే అద్భుతంగా మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ అనేది అటువంటి డౌట్ ఏమీ ఉండదు. సో దీనికి సంబంధించి ఒక 2 నిమిషాలు 2 minutes వీరికి సంబంధించినటువంటి వీడియోస్ని మనం చూద్దాం. కామన్ ఎర్రర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ నుండి క్యాజువల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి వ్యక్తుల దగ్గర వరకు ఈ కామన్ ఎర్రర్స్ కామన్గా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. మరి కామన్ ఎర్రర్స్ ఎలా నేర్చుకోవాలి, దీని మీద పట్టు ఎలా సాధించాలి, మిస్టేక్స్ లేకుండా ఎలా మాట్లాడాలి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, ఆన్సర్స్ ఏ విధంగా కరెక్ట్ చేయాలనే విషయం దాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కామన్ ఎర్రర్స్ అనేది ఒక ఇండివిజువల్ టాపిక్ కాదు. ఇది కేవలం జస్ట్ లైక్ ఆర్టికల్స్ లాగా సెపరేట్ టాపిక్ కాదు, అలాగే వాయిస్ లాగా ఒక సెపరేట్ టాపిక్ కాదు, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అలాంటి విడివిడి టాపిక్స్ కాదు. మరి ఏంటి ఈ టాపిక్? ఇది మొత్తం అన్ని టాపిక్స్ని బేస్ చేసుకుంటుంది. ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఏ ఒక్క టాపిక్ రాకపోయినా ఈ టాపిక్లో మనం మాస్టర్ సాధించడం చాలా కష్టం. కాబట్టి గ్రామర్లో అన్ని అంశాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలి. అన్ని టాపిక్స్ మీద మనకి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనం ఈ టాపిక్ని సాల్వ్ చేయగలం. అలాగే వీటికి సంబంధించి కొన్ని విషయాలు మనం కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ద్వారా ఏ విధంగా ఆన్సర్ చేయాలో, వాటిని షార్ట్ కట్స్లో ఎవరైనా నేర్చుకోవచ్చో కొన్ని అంశాలు చూద్దాం. ఇక్కడ నేను మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను, చూడండి. ఐ ఆమ్ హ్యావింగ్ 2 brothers. నేను ఇచ్చిన ఈ 5 సెంటెన్సెస్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నటువంటి 5 సెంటెన్సెస్ రాంగ్. మీరు ప్రయత్నించండి, వీటిలో మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారో చూడండి. ఐ ఆమ్ హ్యావింగ్ 2 brothers. చాలామంది చెప్తుంటారు ఐ ఆమ్ హ్యావింగ్ 2 brothers, ఐ ఆమ్ హ్యావింగ్ 2 sisters అని. ఐ ఆమ్ హ్యావింగ్ 2 brothers అని అంటే మీరు 2 బ్రదర్స్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఆ మీనింగ్ వస్తుంది. ఐ ఆమ్ హ్యావింగ్ 2 brothers అంటే మీరు అలా బ్రదర్స్ని కలిగి ఉండడానికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్న మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. పైపెచ్చు హ్యావింగ్ అనేది ఇక్కడ ఏ విధమైనటువంటి వర్బ్ అని అంటే స్టేటివ్ వర్బ్ అని అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో 2 రకాల వర్బ్స్ ఉన్నాయి, స్టేటివ్ వర్బ్స్ అండ్ డైనామిక్ వర్బ్స్ అంటారు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ బి రాజు. హీ ఆల్సో స్టడీడ్ MA, B.Ed and IFLU. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ IFLU మీన్స్ English and Foreign Languages University.
English and foreign languages university. So this is a national level institute. ఓన్లీ కొద్ది మందికి మాత్రమే ఈ ఇఫ్లీలో సీట్ వస్తుంది. ఎవరైతే స్టఫ్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రమే ఈ 60 సీట్స్లో ఒక సీటుగా వీరు సాధించారు. సో దిస్ పర్సన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇంగ్లీష్ కంటెంట్లో కొన్ని యూనిట్స్ 34గా ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ కంటెంట్లో కొన్ని యూనిట్స్ వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఈ ఎక్స్ప్లెయిన్డ్ మెథడాలజీ ఆల్సో, ఇంగ్లీష్ మెథడాలజీ ఆల్సో, కూలంకుషంగా ఇంగ్లీష్ మెథడాలజీ కూడా వీరే ఎక్స్ప్లెయిన్ చేశారు. స్లైడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజైన్గా ఫామ్ చేసి, అదేవిధంగా పిల్లవాడికి కావాల్సినటువంటి మీకు కావాల్సినటువంటి ఎన్ని మార్కులు వస్తాయో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. సో టోటల్గా మొత్తము మెథడాలజీలో ఉన్న యూనిట్స్ 9. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టెట్గా 9 యూనిట్స్ ఉంటాయి. అదేవిధంగా డిఎస్సికి అయితే 10 యూనిట్స్ ఉంటాయి. మెథడాలజీలో టెట్గా 9 యూనిట్స్ ఉంటాయి, డిఎస్సిలో అయితే 10 యూనిట్స్ ఉంటాయి. ఏంటి ఆ ఎక్స్ట్రా యూనిట్ ఏంటంటే ఇక్కడ ఫోనెటిక్స్ అనేటటువంటి యూనిట్ ఉంటుందన్నమాట. ఫోనెటిక్స్ అంటే డిఎస్సికి ఫోనెటిక్స్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు, టీచింగ్ మెథడాలజీ ఆఫ్ ఇంగ్లీష్, అదేవిధంగా కరిక్యులం, అదేవిధంగా ఎవల్యూషన్, సిసిఈ సిస్టమ్ ఎవల్యూషన్, అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, ఎక్సెట్రా. With this extra unit is phonetics. Already these persons explained phonetics already. All units were presented in our app. So this is the very important person. ఈ సారు మనకి ఎన్ని వీడియోస్ ఇచ్చారంటే మెథడాలజీలో 24 వీడియోస్ ఇచ్చారు. 24 వీడియోస్ ఈ సారు మనకి 24 వీడియోస్ ఇచ్చారు. ఉన్నటువంటి 10 యూనిట్స్ని 24 యూనిట్స్ వీడియోస్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అబ్బాయి కొన్ని డౌట్స్ అడిగారు. సార్ మాకు కరికులం అనేటటువంటి యూనిట్ ఇంకా సరిపోదు, మీరు కొద్ది వీడియోస్ ఇచ్చారు, టైం సరిపోక కొన్ని వీడియోస్ ఇచ్చారు, ఇంకా పెంచండి సార్ అని చెప్పడం జరిగింది. నేను సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. వారు నెక్స్ట్ మంత్ కానీ లేదా ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ వస్తారు. అప్పటి వరకు ఇంకా మీకు ఏమైనా డౌట్స్, ఇంగ్లీష్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా నా దృష్టికి తీసుకొస్తే వారు వచ్చేటప్పటికి మరి మీకు మొత్తం టోటల్ వీడియోస్ ఏవైతే అర్థం కాలేదో, అండర్స్టాండ్ కాలేదో ఆ వీడియోస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. సో ఈ విధంగా మరి అబ్బాయి ఆ విధంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా చెప్పాలి, సార్ మాకు అర్థం కాలేదు, లేదా మాకు తక్కువ వీడియోస్ ఉన్నాయి, మాకు ఇంకా ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలని మీరు ఎప్పటికప్పుడు నాకు ఎప్పుడప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటే, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ట్రైమ్ మెథడ్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, అదేవిధంగా సోషల్ కంటెంట్ కానీ, మ్యాథ్స్ కంటెంట్ కానీ, సైన్స్ కంటెంట్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కూలంకుషంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. మీరు స్టడీ చేయడమే కావాలి, మీకు ఉద్యోగం రావడమే మాకు ముఖ్యం. కాబట్టి మా ఫ్యాకల్టీతో మీకు కావాల్సినటువంటి ప్రతి పాయింట్, ప్రతి ప్రీవియస్ బిట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మరి ప్రతి ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ టోటల్గా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రేట్ ఏంటంటే ఇంగ్లీష్ మెథడాలజీ కావాలి అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నాం సార్, లేదా మేము జేఎల్కి ప్రిపేర్ అవుతున్నాం సార్, అందువల్ల మాకు సపరేట్ ఇంగ్లీష్ మెథడాలజీ ఇవ్వండి సార్ అంటే, ఇంగ్లీష్ మెథడాలజీని ఈ రేటుగా 599 అంటే అప్రాక్సిమేట్లీ 600. సో ఈ విధంగా డిసైడ్ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి దరిదాపు అప్రాక్సిమేట్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు వీరి యొక్క ఇంగ్లీష్ మెథడాలజీని ఫాలో చేస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఇంగ్లీష్ మెథడాలజీలో 24 వీడియోస్ మీకు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా దీంట్లో 60 వీడియోస్ అంటే 24 + 60 వీడియోస్ టోటల్
84 వీడియోస్, ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఇంకా యాడ్ చేస్తారు. అవసరమైతే 100 అబోవ్ వీడియోస్ మీకు ఇవ్వడానికి కూడా దే ఆర్ రెడీ టు గివ్. మీరు రెడీగా ఉన్నారా? నాలెడ్జ్ రిసీవ్ చేయడం, వారి యొక్క నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉంటే ఆటోమేటిక్గా మరి వీళ్ళు చాలా ఎక్స్ట్రానరీ లెవెల్లో వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి థ్యాంక్స్ టు దెమ్. మరి ఈ విధంగా వీరు ఎక్స్ప్లెయిన్ చేసి మరి వీరి ఎక్స్ప్లెనేషన్ మీరు చూడాలంటే, వీరి టీచింగ్ సిస్టమ్ మీరు చూడాలి అంటే మరి వీరికి సంబంధించినటువంటి ఒక 2 minutes వీడియోస్ని మీరు చూడవలసిందిగా ఇంపార్టెంట్ స్టెప్స్ ఏముంటాయి అనే విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేస్తే 5 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్ ఇన్ ఏ పీరియడ్ ప్లాన్? దేర్ ఆర్ 5 మెయిన్ స్టెప్స్ అన్నమాట. అవేమంటే ప్రిపరేషన్, విచ్ ఈజ్ ఆల్సో కాల్ మోటివేషన్ ఆర్ వార్మప్. వార్మప్ లేదా ప్రిపరేషన్ లేదా మోటివేషన్ అని అంటాము. దీన్ని ప్రతి క్లాస్లో ప్రిపరేషన్ అనే స్టేజ్ ఫస్ట్ వస్తుంది, రైట్? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అండ్ ద బిగ్ స్టేజ్, ఎక్కువ టైం కేటాయించాల్సిన స్టేజ్ ఏంటంటే ప్రెజెంటేషన్. హియర్ ఈజ్ వేర్ వి జనరలీ ట్రాన్సాక్ట్ అవర్ లెసన్. మన పాఠం చెప్పేటటువంటి స్టేజ్ ఇదనమాట. దెన్ మనం మోటివేట్ చేస్తాము, లెసన్ చెప్తాము, తర్వాత ఏం చేయించాలి? పిల్లలకి ప్రాక్టీస్ అనేది చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో దెన్ కమ్స్ ద స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అనే స్టేజ్ నెక్స్ట్ వస్తుంది. అండ్ ఫైనల్ స్టేజ్ మనకి పీరియడ్ ప్లాన్లో ఫైనల్ స్టేజ్ అంటే ఇవాల్యుయేషన్ అని. ఇవాల్యుయేషన్ తర్వాత కూడా మనము 1 or 2 minutesలో ఫీడ్బ్యాక్ అనే స్టేజ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ అంటే చిల్డ్రన్ ప్రొడ్యూస్ చేసిన లాంగ్వేజ్ ఎలా ఉంది అని మనము ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, రైట్? సో ఇప్పుడు మనకి మెయిన్ కమ్యూనికేటివ్ అప్రోచ్లో మనకి సిసిఈ విధానం నడుస్తుంది. సిసిఈ అంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్లో భాగంగా ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ డే స్టూడెంట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ సమ్ అవుట్పుట్, లాంగ్వేజ్ అవుట్పుట్ అనమాట. దాట్ యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్ అండ్ యూ షుడ్ గివ్ యువర్ feedback to the child. Most probably your feedback should be positive. It should be a kind of motivation for them for future activities, right? So దీని తర్వాత మనము పీరియడ్ ప్లాన్ ఒక్కొక్క లెసన్కు ఒక్కొక్కలాగా పీరియడ్ ప్లాన్ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రోజ్ లెసన్ పీరియడ్ ప్లాన్ is different from poetry period plan, and grammar period plan differs from the two, and also vocabulary period plan is different. All these parts constitute a unit లో ఇవన్నీ భాగాలు. ఒక ఇంగ్లీష్ టీచర్స్కి ఉన్నటువంటి ఒక అవలక్షణం ఏంటంటే దే ఆర్ మోర్ బాదర్డ్ ఓన్లీ అబౌట్ లెసన్స్ మాత్రమే చెప్పేసి సిలబస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. దట్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. సో యాక్టివిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ అన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది, రైట్? సో నౌ వీ డిస్కస్ ప్రోజ్ లెసన్ అండ్ పీరియడ్ ప్లాన్. ప్రోజ్ లెసన్కి పీరియడ్ ప్లాన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ప్రోజ్ లెసన్ ఆబ్జెక్టివ్స్, బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రోజ్ లెసన్ are to enable readers to read and comprehend the text. విద్యార్థులు చదివి అర్థం చేసుకునేలాగా మనము అది మెయిన్ అన్నమాట ప్రోజ్ లెసన్. బికాజ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఇంటెన్సివ్ రీడింగ్ టు మేక్ దెమ్ ఫ్లూయెంట్ రీడర్స్. ఈ లెసన్ చదివేటప్పుడు వాళ్ళు చక్కటి ప్రొనౌన్సియేషన్తో, స్ట్రెస్తో, ఇంటోనేషన్తో వాళ్ళు చదవాలి కాబట్టి ఫ్లూయెంట్ రీడర్స్గా వాళ్ళు తయారవుతారు. దెన్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఏమంటే ఆ లెసన్లో ఎవ్రీ పర్టికులర్ లెసన్. ఇది ఈ విధంగా మిత్రులారా, ఈ విధంగా సర్స్ యొక్క వీడియోస్, వాళ్ళ యొక్క కాన్సెప్టు ఈ విధంగా ఉంది. మరి నేను ఒకటే చెప్తాను, మరలా పదే చెప్తున్నాను, మీకు అన్ని సబ్జెక్టు సంబంధించినటువంటి సిలబస్
అదేవిధంగా ఉదాహరణకి తెలుగు సంబంధించినటువంటి సిలబస్ నేను చెప్తాను. అదేవిధంగా తెలుగులో ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, తెలుగులో ఇంపార్టెంట్ యూనిట్స్ ఏంటి అనేది అవి కూడా చెప్తాను. ఇంగ్లీష్లో దానికి సిలబస్ ఏంటి, అదేవిధంగా ఒక్కొక్క యూనిట్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి అది కూడా రేపు చెప్తాను. అదేవిధంగా సైకాలజీకి సంబంధించినటువంటి 3 పార్ట్లు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీతో ఉన్నటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి 3 పార్ట్స్, శిశు వికాసం, అభ్యసన అవగాహన, పెడగాజీకి సంబంధించినటువంటి సిలబస్, అదేవిధంగా దానికి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. అదేవిధంగా సోషల్కి సంబంధించినటువంటి కంటెంట్, సోషల్కి సంబంధించినటువంటి ఆల్రెడీ 2 పార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చూడండి. అదేవిధంగా నెక్స్ట్ పాలిటీ, అదేవిధంగా ఎకానమీ ఉంది. అదేవిధంగా సోషల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ యూనిట్స్ ఏంటి అవన్నీ కూడా కూలంకుషంగా మేము ముందుకు తీసుకొస్తున్నాను త్వరలో. అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి కంటెంట్, సైన్స్లో మొత్తం 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ సైన్సెస్ విభాగం, 2 బయాలజీకి సంబంధించినటువంటి విభాగం. బయాలజీలో ఉన్నటువంటి యూనిట్స్ ఏంటి, అవి వాటి గురించి ఇంపార్టెంట్ యూనిట్స్ ఏంటి, వాటి నుంచి బిట్స్ ఏ విధంగా వచ్చినాయి అవి కూడా మేము ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ఫిజికల్ సైన్సెస్లో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది, దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, దాంట్లో సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏ విధంగా చదవాలి ఈ 2-3 నెలలు అనేటువంటిది కూడా తీసుకొస్తాను. అదేవిధంగా లాస్ట్లీ ట్రై మెథడ్కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో ట్రై మెథడ్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ట్రై మెథడ్ నుంచి ఏ యూనిట్ నుంచి క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి, ఆ ముఖ్య ఇంపార్టెంట్ యూనిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ఆ ఇంపార్టెంట్ యూనిట్స్ ఉన్న అట్లీస్ట్ ఈ 2-3 నెలలు మీరు టెట్ డిఎస్సి వచ్చే వరకు ఈ 2-3 నెలలు ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ యూనిట్స్ మీరు స్టడీ చేస్తే ర్యాంకు మీదే. ధన్యవాదాలు. మీ శివయ్య.